శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాలు కార్యక్రమంలో ఈరోజు మరి శుక్రవారం ఏప్రిల్ 11వ తారీఖు, తిథి చతుర్దశి, తెల్లవారుజామున 3:22 వరకు, అంటే తెల్లవారితే 12వ తారీఖు. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి ఉత్తర నక్షత్రం మధ్యాహ్నం 3:10 వరకు ఉంటుంది. తదనంతరం హస్త. ఇక ఈరోజు శైవ దమన పూజ అని చెప్పి ఈ చైత్రమాసంలో వివిధ దేవతల్ని ఆరాధించడం ఉంటుంది. అదే రీతిలో ఈరోజు శివుడికి సంబంధించిన పూజలు మనకి విశేష శుభ ఫలితాలు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈ వారం మిశ్రమ ఫలితాలు ఈరోజు ఎక్కువగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. సంతానపరంగా ఏదో రకమైన వ్యాకులత అనేది ఉంటుంది. ధనము ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడదామనుకున్నప్పటికీ కూడా అధికంగా ధన వ్యయం అనేది కూడా కనిపిస్తుంది. అలాగే ఇటు వృత్తి ఉద్యోగాల్లో కూడా ఎక్కువగా సమస్యలు ఎదురవుతూ ఉంటాం, లేదా ఒత్తిడులు పెరిగిపోతూ ఉండటం అనేది కూడా జరుగుతుంది. కొత్త పెట్టుబడులకి కానీ కొత్త ఆవిష్కరణలకి కానీ ఈరోజు ఏమంత శుభదాయకమైతే కాదు. ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి ఈరోజు అంతంత మాత్రం శుభ ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈరోజు వినాయకుడికి సంబంధించిన పూజలు మీకు ఉత్తమ ఫలితాలు ఇస్తాయి. వృషభ రాశి వారికి కూడా ఈరోజు మరి ఇంటి సమస్యలు కొంత చుట్టుముట్టి ఇబ్బంది పెట్టడం అనేది అయితే కనిపిస్తుంది. ఇంట్లో ఎప్పుడు కూడా ఎవరికో ఒకరికి తరచూ ఏదో రకమైన సమస్య ఉత్పన్నం అవటం, దానివల్ల మనం మనసు గజిబిజిగా ఉంచుకోవటం, వ్యాకులతకు లోనవటం అనేది కూడా కనిపిస్తోంది. అయితే ఈరోజు ఏవైనా సరే ఇల్లులు అమ్మటం కానీ కొనటం కానీ ఇలాంటి వాటికి కొంతవరకు శుభ ఫలితాలు ఉంటాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక ఈరోజు వెళ్ళడానికి కొంతవరకు సాధ్యం అవుతుంది. ఇక దూర ప్రాంతాల్లో ఇప్పటికే ఉద్యోగం కోసం వేచి ఉన్నవారికి అయితే కనుక ఈరోజు ఏదైనా సరే అనుకొని ఇంటర్వ్యూలు వరించే అవకాశాలు లేకపోలేదు. ఈరోజు సూర్యుడికి సంబంధించిన పూజలు మీకు మరిన్ని అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నాన్నగారు అటువైపు ఉండే బంధువుల ద్వారా ఏదైనా సరే శుభవార్త వినే అవకాశాలు లేకపోలేదు. శుభకార్యాల్లో, శుభ కార్యక్రమాల్లో, దైవిక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. మనసు ఏదైనా సరే కొంత గాయమైనప్పటికీ కూడా ఆ గాయం నుంచి తొందరగానే బయటపడి మళ్ళీ మామూలుగా ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు యథాప్రకారంగా కొనసాగిస్తారు. సంతానపరంగా కొత్త నిర్ణయాలు అమలు చేయగలుగుతారు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ మానసిక ఒత్తిడి కలిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఎంత మనము ఒత్తిడిగా ఉందామనుకున్నప్పటికీ కూడా ఆ రకమైన పరిస్థితులు లేకపోవటం, ఇటు ఇంట్లో బాగుంది అనుకునే టైంకి కార్యనిర్వహణలో ఏదో రకమైన ఇబ్బందులు ఎదురవటం, ఒకవేళ మనం గృహిణిగాను లేదా ఇంటికే పరిమితమైన వ్యక్తులమైతే కనుక ఆ ఇంట్లో ఏదో రకమైన మానసిక అశాంతి నెలకొనటం, ఇతరుల వల్ల మనకి శాంతి క్షీణించటం, ఈ రకమైన ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో అభ్యున్నతి కోసం మీరు చేసే ప్రయత్నాలు నత్తనడక సాగుతాయి. అలాగని పూర్తిగా విఫలమైనట్టు కాదు, పూర్తిగా సఫలమైనట్టు కాదు, మధ్యస్థంగా ఉండిపోవటం అనేది అయితే ఎక్కువగా ఉంటుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునేవారు ఈరోజు అతి కష్టం మీద వారి యొక్క ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆరోగ్య విషయాల్లో కొంతవరకు జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ మిగతా విషయాల్లో ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఖర్చుల విషయంలో కూడా ఏదైనా సరే కొంత
ఆచితూచి అడుగేయటం అనేది మంచిది. ముఖ్యంగా రోజు గడుస్తున్న కొద్దీ కూడా ఆర్థిక భారం కొంత పెరిగే అవకాశాలు లేదా అనుకోని వ్యయం మనకి చుట్టుముట్టే ప్రమాదాలు లేకపోలేదు. నాన్నగారు అటువైపు ఉండే బంధువులకి ఏవైనా సరే కొత్త సమస్యలు ఉత్పన్నం కావచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సూర్యుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. ఆరోగ్య విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. నాన్నగారి మూలకంగా కూడా ధనం అధికంగా ఖర్చు అవటం లేదా అటువైపు ఉండే బంధువుల ద్వారా ఏదైనా సరే ధనం ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉత్పన్నం కావచ్చు. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి వారి ప్రయత్నాలు దగ్గరదాకా వచ్చి ఏదో నిమిషంలో వెనుదిరగడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో ముందుకెళ్ళగలుగుతారు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు ఉద్యోగాల్లో అయితే ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఉంటే వ్యాపారాల్లో అవి కొంత లాభాల బాట పట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖర్చులు అనేది నియంత్రణ లేకపోయినప్పటికీ కూడా అలాగనే ఆదాయానికి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా పెద్దగా కనిపించడం లేదు. రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్నవారికి కూడా ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. అలాగే వైద్య రంగంలో ఉన్నవాళ్ళు కొత్త ప్రయోగాలకి, కొత్త పరిశోధనలకి తావిచ్చేలాగా ఈరోజు ఉండటం అనేది కూడా సంభవిస్తుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ ఈరోజు పెద్ద అనుకూలము కాదు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా ఏదైతే మనకి ఒక కొలిక్కి రాని సమస్య కొంతమంది ఇబ్బంది పెడుతుందో ఆ సమస్య నుంచి కొంత బయటకు రావటం అనేది అయితే జరుగుతుంది. భవిష్యత్ కోసం మీరు కంటున్న కళలు ఏవైతే ఉంటాయో ఆ కళలు సాఫల్యం చేసుకోవడానికి మీరు ఎంత కష్టపడాలో అంత కష్టపడటం అనేది, అలాగే ఒక రకంగా కొంత అవి ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. విదేశాలు వెళ్ళాలనే ప్రయత్నాల్లో మాత్రం పెద్దగా సఫలీకృతం కాలేరు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయుడి పూజలు చేసుకోవటం ఉత్తమం. ధనురాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా విజయవంతంగా పూర్తవుతుంది. వృత్తి ఉద్యోగాల కోసం మార్పుల కోసం ప్రయత్నిస్తున్నట్టయితే ఆ మార్కులు సానుకూలం అవుతాయి. విద్యార్థులు శ్రమతో కూడిన విజయాలను పొందగలుగుతారు. ఇక కొత్తగా పెళ్లి కావాల్సిన వారు అయితే కనుక వారు తప్పకుండా ఈరోజు వారి యొక్క ఆలోచనలు కానీ, తర్వాత ఏదైనా సరే కొత్తగా వీటికి సంబంధించిన ప్రయత్నాలు మొదలెట్టాలంటే కానీ వాటికి సంబంధించిన వాటిలో ఈరోజు విజయం పొందడం అనేది అయితే ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు కానీ, అనుకోని ఇబ్బందులు కానీ వరించే అవకాశాలు లేకపోలేదు. ఇక భార్యాభర్తల మధ్య కూడా ఏదో రకంగా పొరపచ్చాలు రావటం, ఇతరుల మూలకంగా ఒకళ్ళొకళ్ళు నిందించుకునే పరిస్థితులు ఎదురవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో కొంతవరకు ముఖ్యంగా గుండెకి సంబంధించిన కానీ నేత్రాలకు సంబంధించిన ఆరోగ్య విషయాల్లో కొంతవరకు జాగ్రత్త అవసరం. ఈరోజు మీరు శివుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. భార్యాభర్తల మధ్య ఏవైనా సరే పొరపక్షాలు కలగటం, తర్వాత పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వారికి ఆ ప్రయత్నాల్లో ఏవైనా సరే అపరిస్థితులు తలెత్తడానికి కూడా అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక కొత్తగా పెళ్లి కావాలి అనుకుని ఎవరైతే ప్రయత్నాల్లో ఉన్నారో ఆ ప్రయత్నాలు దగ్గరదాకా వచ్చి ఏదో రకంగా వాయిదా పడే సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆర్థిక లావాదేవీల్లో ఏదో రకమైన మానసికంగా ఒత్తిడి ఎదుర్కోవటం అనేది కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు కూడా మనసుని పొరపరచాలి, అంటే ఏదైనప్పటికీ స్పష్టంగా ఉండటం అనేది, మీ యొక్క మనోగతాన్ని సుస్పష్టంగా తెలియజేయటం కానీ అవసరంగా చెప్పవలసి ఉంటుంది. లేదంటే అవతల వాళ్ళు మిమ్మల్ని ఏదో రకంగా అపార్థం చేసుకోవడానికి, మిమ్మల్ని ఏదో రకంగా కించపరచడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ విషయంలో కొంతవరకు ట్రాన్స్పరెన్సీ అనేది అవసరం. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా
అతి కష్టంతో పూర్తవటం అనేది అయితే ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగాల్లో గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళైతే కనుక ఏవైనా సరే నిందలు ఎదుర్కొనడానికి కానీ ఒకసారి తప్పులు దొల్లించడానికి కానీ అవకాశాలు ఉంటాయి. కనుక ఆ విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ఇక ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మాత్రం సజావుగా కొనసాగించగలుగుతారు. ఏదైనా ఎక్కడైనా అపశృతి ఉన్నప్పటికీ కూడా దాన్ని సరిదిద్దుకోగలుగుతారు. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి అయితే కనుక ఈరోజు ముఖ్యంగా రేవతి నక్షత్రం వారికి మరి పూర్వభద్ర నక్షత్రం వారికి ఎక్కువగా అనుకూలమని చెప్పాల్సి ఉంటుంది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.